సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల సమీపంలోని కొండపోచమ్మ సాగర్లో పడి మృతి చెందిన కుటుంబ సభ్యులను గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు. సాగర్ సందర్శనకు వచ్చినప్పుడు వారికి ప్రికాషన్స్ ఇవ్వకపోవడం, అక్కడ సరైన సెక్యూరిటీ లేకపోవడం, పెట్రోలింగ్ చేయకపోవడం వల్లనే ఈ తప్పిదం జరిగిందన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమని, కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వానికి నిదర్శనమని అన్నారు. ఇంటి నుంచి బయలుదేరి కొమరెల్లి మల్లన్న ఆలయాన్ని దర్శించి భగవంతుడి దర్శనం చేసుకొని కొండపోచమ్మ సాగర్కి వచ్చి ఇక్కడ సెల్ఫీ నిమిత్తం వాటర్లోకి దిగి ప్రమాదవశాత్తు 5 దినేష్, ధనుష్, సాహిద్, లక్కీ, జ్ఞానేశ్వర్, సాయిలు, జితిన్ వీళ్ళు 5 చనిపోవడం జరిగింది. ఈ 5 కుటుంబాలకు కూడా నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నా. ఈ 5 చనిపోవడానికి పూర్తి నైతిక బాధ్యత ప్రభుత్వమే వహించాలి. ఈ కొండపోచమ్మ సాగర్ మీద పెట్రోలింగ్ వెహికల్ లేదు, కనీసం సెక్యూరిటీ లేదు, సీసీ కెమెరాలు లేవు. అదేవిధంగా దాదాపుగా 200-300 లైట్లు, దాదాపు ఇది 10-12 కిలోమీటర్ల బండి ఉంటుంది. ఈ బండి చుట్టూ కూడా లైటింగ్ ఏర్పాటు చేసినాం, సీసీ ఫుటేజ్ కూడా ఏర్పాటు చేసినాం. ఈ ఫుటేజ్ ఏదైతే బండు స్టార్టింగ్లో ఉన్నటువంటి సెక్యూరిటీ రూమ్లో ఎవరు కూడా బండు దిగి లోపలికి పోతుంటే కనిపిస్తుంది. వెంటనే పెట్రోలింగ్ వెహికల్ వచ్చి వాళ్ళని పోకుండా నివారించే వాళ్ళం. కానీ ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీసీ ఫుటేజీలు మొత్తమే పోయినాయి. అదేవిధంగా బండి చుట్టూ లైటింగ్ లేకుండా పోయింది, మెయింటెనెన్స్ లేకుండా పోయింది. సెక్యూరిటీ పర్పస్లో గతంలో ఒక సెక్యూరిటీ పెట్రోలింగ్ వెహికల్ని పెట్టి ఒక ఎస్ఐని పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఎస్ఐ గారు లేరు, పెట్రోలింగ్ వెహికల్ లేదు. ఇక్కడ శైర విహారం చేస్తున్నటువంటి వాతావరణాన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్లనే ఇవాళ జరిగినటువంటి ప్రమాదానికి పూర్తి నైతిక బాధ్యత ప్రభుత్వం వహించాలి. మరి మేము మా డిమాండ్ ఏంటంటే ఆ కుటుంబాలను ఫస్ట్ ఆదుకోవాలి. ఇవాళ ఒకటే కుటుంబంలో 2 చేతికి వచ్చినటువంటి పిల్లలు, జాబులు చేసుకున్నటువంటి పిల్లలు చనిపోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినాయి. ఆ కుటుంబాలని వెంటనే రేపు ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. వాళ్ళకి మళ్ళీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇంట్లో యువకులు ఎవరు లేకుండా పోయినారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రేపు ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభుత్వమే పరామర్శించి 1 కోటి రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మరి ఇక్కడ ఏదైతే లైటింగ్ పోయిందో ఈ లైటింగ్ మళ్ళీ వెంటనే పునరుద్ధరణ చేయాలి. సీసీ ఫుటేజ్ని పునరుద్ధరణ చేయాలి. ఒక పెట్రోలింగ్ వెహికల్ పెట్టాలి. సెక్యూరిటీ కింద ఒక 2 ఎస్ఐల్ని ఈ కొండపోచమ్మ సాగర్కి, అదే మల్లన్న సాగర్ కూడా ప్రమోట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబాలన్నీ కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటే, కుటుంబాలు రోడ్డున పడిపోయి వాళ్ళ బాధను చూస్తూ ఉంటే చాలా బాధాకరం. నిజంగా వాళ్ళందరికీ కూడా భగవంతుడు మంచి శాంతి చేకూరాలని, అదేవిధంగా ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నా. మరి మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మరి హరీష్ రావు గారు రేపు తప్పకుండా వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి మేము కూడా వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.